శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం శివాలయం వద్ద కాలువ దగ్గర నుండి 108 కలశాలతోటి మేళతాళాలతోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కలశాభిషేకం చేసి ప్రారంభించడం జరిగింది. రేపటి నుండి నవంబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, కుంకుమ పూజ, అమ్మవారికి అభిషేకము చేసి నక్షత్ర హోమము, చండీ హోమము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 29వ తేదీన శ్రీ ద్వారకా తిరుమలేశ దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 1వ తేదీన సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీన శివ కళ్యాణము, శాంతి కళ్యాణం జరిపి 5వ తేదీన కోనేరు చెరువులో తెప్పోత్సవం జరిపి 6వ తేదీన ఊరేగింపు జరపడం ఈ ఉత్సవంలో భాగంగా కమిటీ వారందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం.